హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు అండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఉడికించిన ఎగ్స్ వేసి పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారపొడి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ జీరా, కొద్దిగా కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఆనియన్ ఒక 2 కట్ చేసుకొని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని మీడియం సైజ్ టమాటాలు ఒక 3 వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని టమాటాలు ఒక 5 మినిట్స్ మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు, తగినంత కారపొడి, తగినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక 1 మినిట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని పులుపుకు సరిపడా చింతపండు రసం వేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని సరిపడా వాటర్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చింతపులుసు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా బాగా ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత సరిపడా కొత్తిమీర వేసేసుకొని నూనె పైకి తేలేదాకా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ అండి.